హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీ. అంతేగాక మీకు ఇష్టమైన స్త్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మీరు అంటే ఉన్నతమైన, గా అంటే గాఢ సంకల్పంతో, ది అంటే దిగ్గజాలుగా మిగలాలని ఆకాంక్షిస్తున్నాను. అంతకంటే ముందుగా మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మీకు అందరికి కూడా గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా కాస్త వేరియేషన్ ఉంది పోస్టులలో. అటు డిఎస్సి విషయమైనా సరే, హెచ్డబ్ల్యూ విషయమైనా సరే, డైట్ బీఈడి లెక్చరర్ విషయమైనా సరే, లైబ్రరీ విషయమైనా సరే. మరి ఇక్కడ చూస్తే ఎప్పుడెప్పుడు ఏ డేట్లు ఉన్నాయి, మరి ఏం జరగబోతుంది, ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలి అనే విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ముందుగా అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే ఏమిటి, దానికి క్వాలిఫికేషన్ ఏమిటి, ఎగ్జామ్ ఏమిటి, సిలబస్ ఏమిటి, అర్హతలు, విధి విధానాలు ఏమిటి, ఉద్యోగం ఏమిటి, జీతం ఏమిటి, జీత భత్యాలు ఏమిటి, గౌరవం ఏమిటి, పూర్తి వివరాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మనకు బీఈడి అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. కేవలం బీఈడి అర్హతతో ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తారు. మరి దీనికి సంబంధించి ఈ సంవత్సరమే 2026లోనే రిజల్ట్ రావడం జరిగింది. 2025లో నోటిఫికేషన్ కూడా వచ్చింది. చాలామందికి తెలియదు. మరి నోటిఫికేషన్ వచ్చింది, సిలబస్, ఎగ్జామ్ జరిగింది, విధి విధానాలు కూడా మన దగ్గర ఉన్నాయి. చూడండి ఒక్కసారి. మరి ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డేటెడ్ 16/9/2025. కనపడకపోతే నష్టం లేదు, మన యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఎక్కడంటే ఈరోజే లాంచ్ చేసినటువంటి హెచ్డబ్ల్యూఓ కోర్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు పేపర్ 2 కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. మీ సిలబస్ ప్రకారం, మీ పుస్తకాల ప్రకారం క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. అక్కడ ఈ యొక్క సిలబస్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, పాత ప్రశ్నాపత్రాలు కూడా ఉంటాయి, విధి విధానాలు కూడా ఉంటాయి. మరి దీని యొక్క అర్థం కనుక చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ జరిగిపోయింది, రిజల్ట్. కాకపోతే బీసీ వెల్ఫేర్ నుంచి వచ్చింది ఒకే ఒక్క పోస్టుకు, అది కూడా ఉమెన్కి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఒకే ఒక పోస్టుకు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి. మరి ఇది ఏ పోస్టు అంటే హెచ్డబ్ల్యూఓ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. మరి ఇక్కడ ఏమిటి అంటే, ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఇది ఒక సేవ, ఇది ఒక త్యాగం, ఇది ఒక పర్యవేక్షణ, ఇది ఒక ప్రేమ. అంటే పేద విద్యార్థులను హాస్టల్లో మంచి భోజనం ఇచ్చి, మంచి విద్యాబుద్ధులు నేర్పి, మంచి పర్యవేక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించి సేవ చేసే అవకాశం, మీ పిల్లల్లాగా వారిని చూసుకునే అవకాశం. ఈ జాబ్ మిగతా వాళ్ళకంటే ప్రత్యేకమైనది. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 581 పోస్టులకు గతంలో 2023లో నోటిఫికేషన్ ఇచ్చి, 25లో పరీక్ష నిర్వహించి, 26లో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 25లో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 581 పోస్టులకు సేమ్ సిలబస్, ఇటు జనరల్ స్టడీస్, ఇటు మనకు చూస్తే పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్. మరి ఈ పేపర్ విషయానికి వస్తే, ఈ తెలంగాణ రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా చాలా అంశాలు. పేపర్ అనేటువంటిది 2 మాధ్యమాల్లో ఉంటుంది, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం. కానీ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్ మాధ్యమంలో మేము పేపర్ తయారు చేస్తాం, తెలుగులో తర్జుమా చేస్తాం, కాబట్టి ఇంగ్లీష్ను ప్రాధాన్యతగా తీసుకోండి. మరి ఇక్కడ చూస్తే మేజర్గా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మరి అదేవిధంగా మేజర్గా తీసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ బీఈడి, జీతభత్యాలు ఎస్జిటి కంటే కొంచెం ఎక్కువ, స్కూల్ అసిస్టెంట్ కంటే కొంచెం తక్కువ. మరొక ముఖ్య విషయం, ఇటు జనరల్ స్టడీస్, ఇటు ఎడ్యుకేషన్ పేపర్ 300 మార్కులకు కలుపుకొని మనకు ఉద్యోగం ఇస్తారు. ప్రిలిమ్స్ అనేది లేదు, కానీ ఓఎంఆర్ సీట్ ఆధారంగా పరీక్షను నిర్వహించడం జరిగింది. వయసు 42 సంవత్సరాలు గరిష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క ఏజ్ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, గతంలో ఒక్కటే. మరి ఇక్కడ చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదివితే మీకు టైం ఉండదు కాబట్టి, చాలామంది తెలియదు కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు పెట్టడం జరిగింది. తెలంగాణలో తీసుకుంటే జోనల్ పోస్టు, కానీ ఈసారి ఓఎంఆర్ సీట్ అనేది గతంలో పెట్టడం జరిగింది, కానీ ఈసారి ఆన్లైన్లో పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే పోస్టుల సంఖ్య పెరిగింది. అటు బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మూడింట్లో జాబులు పడ్డాయి. నిన్న దాంతో పోలిస్తే కొన్ని తగ్గాయి పోస్టులు. నిన్న జాబ్ క్యాలెండర్ పీడిఎఫ్లో చూస్తే, ఈరోజు ఒరిజినల్గా చూస్తే, మరి ఇక్కడ చూస్తే ఈ యొక్క దీని క్వాలిఫికేషన్ మరియు చూస్తే సబ్జెక్ట్ సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు. దాంట్లో కూడా ఏమి ఇచ్చాడంటే కరెంట్ అఫైర్స్,
జనరల్ సైన్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు లాజికల్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది మొదటి పేపర్లో. మరి రెండో పేపర్ విషయానికి వస్తే మీకు తెలుసు ఫిలాసఫీ, సోషియాలజీ, వాదాలు, తత్వవేత్తలు, సామాజీకరణ, విద్య, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, స్టార్ట్స్ మరియు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే దీంట్లో తీసుకుంటే జనాభా విద్య, ఆధునికరణ విద్య, కుటుంబ విద్య, నైతిక విద్య, విలువల విద్య, ఇలా రకరకాలుగా మొత్తం 3 పార్ట్లుగా విడగొట్టడం జరిగింది. దీంట్లో కీలకమైన రోలు మీకు తెలుసు సైకాలజీలో 32 క్వశ్చన్లు ఇచ్చాడు, స్టార్ట్స్లో అత్యధికంగా ప్రశ్నలు రావడం జరిగింది, సోషియాలజీ, ఫిలాసఫీ దాంట్లో అన్నిటికీ సమాన వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని తెలుగులో తర్జుమా చేసి ఇది కూడా మెటీరియల్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా సైకాలజీ మీకు బాగా తెలిసిన అంశం. ఇక్కడ అనియత విద్య, సార్వత్రికరణ విద్య, త్రిభాషా సూత్రము మరియు జాతీయ భావోద్వేగ సమైక్యత లాంటి కొన్ని కొత్త టాపిక్లు, కుటుంబ జీవన విధానం మరియు పిల్లల్ని పెంచే పద్ధతులు మరియు అంతర్జాతీయ అవగాహన, అంతర్జాతీయ శాంతి అనే టాపిక్లు సి సెక్షన్లో, బిలో సైకాలజీలో స్టార్ట్స్ మరియు అదేవిధంగా ఏలో మనకు ఫిలాసఫీ, సోషియాలజీ, తత్వవేత్తలు, వాదాలు మరియు ఆధునీకరణ విద్య మరియు సమాన విద్యా అవకాశాలు, రాజ్యాంగ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క సిలబస్కి సంబంధించి 150కి సంబంధించి మీరు అనుకుంటారు ఏదైనా కోర్సు ఉంటే, ఏదైనా పుస్తకం ఉంటే చదువుతామని. ఇది ఒక్క పుస్తకం చదివితే వచ్చే జాబు కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే టీజీపీఎస్సీ ఇలా ఏపీపీఎస్సీ పెట్టే పరీక్షలు విస్తృతంగా చదవాలి. ఏదో మీరు వెంటనే మాకు క్వాలిఫికేషన్ ఉంది కానీ ఏదో పుస్తకం మార్కెట్లో దొరికితే చదివితే ఉద్యోగాలు కాదు. దీనికి సంబంధించి మనకు ప్రామాణిక ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అకాడమీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. పూర్తిగా అదే పుస్తకాలు ప్రామాణికంగా ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఉన్నాయి, తెలుగు మీడియం పుస్తకాలు ఉన్నాయి. ఐసిటీ ఫర్ ఎన్రిచింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు శిశు వికాసం అధ్యాపన శాస్త్రము, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఇలా సైకాలజీ 4 పుస్తకాలు, ఒక డ్రాఫ్ట్ కాపీ. మరి అదేవిధంగా విద్యా తాత్విక ఆధారాలు, శిశు వికాస దృక్పథాలు, అభ్యసన మదింపు, స్టార్ట్స్ పూర్తిగా ఇక్కడే ఉంటుంది. మరియు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య మరియు ప్రత్యేక అవసరాలు గల విద్య, మరియు లెర్నింగ్ అసెస్మెంట్ మరియు అండర్స్టాండింగ్ ద సెల్ఫ్. వీటితో పాటు చాలా పుస్తకాలతో కూడిన సిలబస్ ఉంది. ఒక పుస్తకం చదివితే సరిపోదు. మరి దీనికి సంబంధించి జీతం వచ్చేసి మీకు తెలుసు దీని యొక్క బేసిక్ అనేటువంటిది 32,000 ప్లస్ ఉంది. అంటే ఎడ్జిటి కంటే కొంచెం ఎక్కువ, స్కూల్ అసిస్టెంట్ కంటే తక్కువ. అంతకంటే ఎక్కువ హోదా, అంతకంటే ఎక్కువ విభిన్నమైన ఉద్యోగము, సేవ చేసే ఉద్యోగం, ఖచ్చితమైన టైమింగ్లు అంటూ లేకుండా వాళ్ళతో పాటు మీరు కూడా ఉన్నత ఉద్యోగాలకు చదువుకునే అవకాశం. మళ్ళీ ఇదే సిలబస్ డైట్, బీఈడి, డిప్టీడీఓ దాంట్లో ఉంటుంది. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38 పోస్టులకు సంబంధించి డిప్టీడీఓ నోటిఫికేషన్లో ఒక పేపర్ తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే మీరు ఇంతవరకు సైకాలజీ చదివి ఉంటారు, పిఐ చదివి ఉంటారు, దానికి అదనంగా 50%. మరి మళ్ళీ చెప్తున్నాను, జనరల్ స్టడీస్ విషయానికి వస్తే మీరు కూడా అక్కడ ఒక క్లాసో ఒక పుస్తకమో వింటే సరిపోదు, లక్ష్యం ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్రణాళిక కూడా ఉండాలి. ఎందుకయ్యా అంటే జనరల్ స్టడీస్కి మీకు తెలుసు ఒక్కొక్క సబ్జెక్టుకు మీకు నచ్చిన ఆథర్ని, ఫేమస్ ఆథర్ని, బాగా కష్టపడి అతను తీసుకొని ఒక పుస్తకాన్ని ముందు పెట్టుకొని లెఫ్ట్ సైడ్ జనరల్ స్టడీస్, రైట్ సైడ్ మనకి ఈ పుస్తకాలు చదివితేనే ఉద్యోగం. మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో 581 పోస్టులో 533 మందికి జాబులు కొట్టించిన వ్యక్తిగా, విపరీతమైన పరీక్షలు, విపరీతమైన మెటీరియల్, సమగ్రమైన మెటీరియల్, క్లాసులు అందించిన వ్యక్తిగా ఈ జాబును ఇక్కడ ఆస్వాదిస్తున్నారు విద్యార్థులు. జాబును ఆస్వాదిస్తున్నారు, పెద్ద ఉద్యోగాలు చదువుకుంటున్నారు, ప్రశాంతమైన జీవితం, మంచి భోజనం పెట్టే అవకాశం, వారిని దర్జాగా చూసుకునే అవకాశం, పిల్లలకు సేవ చేసే అవకాశం. మరి ముఖ్యంగా మనలాంటి పేద విద్యార్థులు ఒకే దగ్గర ఉన్నప్పుడు అది జూనియర్ కాలేజీ పిల్లల హాస్టల్ కావచ్చు, అది అమ్మాయిలకైతే లేడీస్ హాస్టల్ కావచ్చు, స్కూల్ హాస్టల్ కావచ్చు. స్కూళ్ళల్లో పాఠాలు చెప్తే ఇక్కడ మీరు విద్యాబుద్ధులు నేర్పిస్తారు, మంచి భోజనం పెడతారు, నీట్నెస్, శిక్షణ, క్రమశిక్షణ, శుభ్రత, పరిశుభ్రత, నడక, నడవడిక, జేబు సాటిస్ఫాక్షన్తో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత, ఇది ఒక సేవ అని గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి హాస్టల్ వార్డెన్ అంటే తెలియదు. మరి ఇది జోనల్ పోస్టా, డిస్ట్రిక్ట్ పోస్టా అని అడుగుతున్నారు. గతంలో మాత్రం ఈ నోటిఫికేషన్లో ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకే ఒక్క పోస్ట్ ఉంది కాబట్టి. జోనల్ పెట్టినా, మల్టీ జోనల్ పెట్టినా 4 జోన్లు ఉన్నాయి మనకు.
పెట్టినా మీకెందుకండి ఇవన్నీ అనవసరమైనటువంటి క్వశ్చన్లు? వయసు ఉందా, క్వాలిఫికేషన్ ఉందా, చదివే సత్తా ఉందా లేదా, అది మాత్రమే ఆలోచించాలి. యక్ష ప్రశ్నలు వద్దు మనకు అనవసరంగా. మరి మీకు దీంతో పాటుగా కంప్యూటర్ కూడా మీరు ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది. కంప్యూటర్ అనేటువంటిది క్వాలిఫైడ్ టెస్ట్. కంప్యూటర్లో భాగంగా 60 నిమిషాలు 100 మార్కులు, మరియు అదేవిధంగా 40 మార్కులు ఓసీకి, 35 బీసీకి, 30 మన ఎస్సీ ఎస్టీ బీసీ మనకు రిజర్వేషన్ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా మీకు కనిపించకపోతే మన యాప్లో ఎక్కడ చూడాలి అని ఒక డౌట్ కూడా వస్తుంది. మన యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు, అక్కడ ఈ కోర్సు ఉంటుంది. APHWO పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది. అక్కడ ఫోల్డర్ ఓపెన్ చేయగానే మీకు గత నోటిఫికేషన్ మరి మీ యొక్క సందేహాలన్నీ కూడా మీరే తీర్చుకోవాలి. మరియు గత ప్రశ్నాపత్రము కూడా అక్కడ ఉంచబడింది. చూడండి ఒకసారి, ఇది గత ప్రశ్నాపత్రం 2026 పేపర్ 2 ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 మీడియంలో ఉంటుంది. మరియు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. OMR బేస్ ఉంది, ఇప్పుడు చెప్పలేము. CBT మోడల్ పెట్టచ్చు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ లేదు. జీతభత్యాలు అద్భుతంగా ఉంటాయి. ఇది పూర్తిగా క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు చదవగలరా లేదా అని. చదవలేకినా, చదవగల శక్తి ఉన్నా తప్పదు, చదవాల్సిందే, జాబ్ కొట్టాల్సిందే. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్ని మీరు కూడా ఖచ్చితంగా చూడాలి. 150 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలరు. మరి దీంట్లో భాగంగా 533ను కొట్టించిన వ్యక్తిగా ఉద్యోగ విజేతలను అతి త్వరలో మీకు పరిచయం చేస్తాను. వారందరూ కూడా పెద్ద ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు. ఇది డిఫరెంట్ ఉద్యోగం. దానికి సంబంధించి కోర్సు ఈరోజు ఉగాది పర్వదినాన కోర్సు లాంచ్ చేయడం జరిగింది. పూర్తి క్లాసులు సిలబస్ ప్రకారం. ఏ క్లాసులు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్లాసులు. మీ మెటీరియల్ వేరే, మీ క్లాసులు వేరే, మీ సిలబస్ వేరే. మీరు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిలబస్ చదవకుండా కొన్ని టాపిక్లను మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే మన పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. మన డ్రాఫ్ట్ కాపీలు చాలా పవర్ఫుల్. వాటన్నిటిని మీరు గ్యాదర్ చేసే అవకాశం లేకుండా మొత్తం ఏ పుస్తకాల్లో ఉన్న మెటీరియల్ మొత్తం ఒక దగ్గర క్రోడీకరించి ప్రింట్అవుట్ ఆప్షన్ ఇచ్చి అటు తెలుగులో ఇటు ఇంగ్లీష్లో మరి అదేవిధంగా మరియు క్లాసులు చెప్పి ఎగ్జామ్ పెట్టి అదేవిధంగా మీకు సింపుల్గా ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే ఇన్ఫోగ్రామ్స్ అంటే మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ ప్లస్ రకరకాల పరీక్షలు, వేల పరీక్షలు, ప్రాక్టీస్ బిట్స్, లెవెల్ 1 లెవెల్ 2 బిట్స్, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం, మెటీరియల్ ప్రింట్అవుట్ ఆప్షన్, సిలబస్ ప్రకారం నీట్గా కాంటెంపరీ ఇష్యూస్, లేటెస్ట్ ప్రభుత్వ పథకాలు మరియు టాపిక్ వైజ్గా సెక్షన్ వైజ్గా గ్రాండ్ టెస్టులు, ఇలా 16,000 ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. మీరు గమనించాలి, బాగా గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క కోర్సు మీరు కనుక ఉపయోగించకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. అద్భుతమైన క్లాసులు, మెటీరియల్, 1300 టెస్టులు, 16,000 ప్రాక్టీస్ బిట్స్. మళ్ళీ ఎగ్జామ్ ముందు విపరీతంగా మీకు పరీక్షలు పెడతాను. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డిఓకో, అది ఎలాగైతే తెలంగాణ హెచ్డబ్ల్యూని తయారు చేసిన అనుభవం, డిప్యూటీ డిఓలకు శిక్షణ ఇచ్చిన అనుభవం, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా అనుభవం, ఎంఈడి బిఈడి వాళ్ళకు టీచ్ చేసిన అనుభవం, మరి అదేవిధంగా పుస్తకాలు రాసిన అనుభవం, ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు దాంట్లో ఉండాలి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. కోర్స్ లాంచ్ అయిపోయింది. ఉగాది పర్వదినాన పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్ళండి. ఇక్కడ చూస్తే ఎప్పుడు అంటున్నాడు యాక్చువల్గా ఇక్కడ చూస్తే మీకు తెలుసు ఈ యొక్క అక్టోబర్ 15th సంబంధించి ఇక్కడ ఒక మాట ఉంది. డిఎస్సి అనేటువంటిది చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశం. 2,535 పోస్టులు ఈ కాలం అంతా కూడా. డైట్ ఎస్సీఆర్టీ లెక్చరర్స్ 104 అన్నాడు. మరి డైట్ ఎస్సీఆర్టీ లెక్చరర్స్లో ఏముంటుంది? కంటెంట్, మెథడ్, పెడగా కంటెంట్, మెథడ్, అదేవిధంగా ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది. మరి అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఇక్కడ చూస్తే డైట్ సీనియర్ లెక్చరర్ మనకు 37వ కాలం తీసుకుంటే అవి ఇక్కడ చూపించాడు, కానీ ఇక్కడ చూపించలేదు. ఎందుకంటే అవి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయరు. సీనియర్ లెక్చరర్స్ అవి ప్రమోషన్ ద్వారా వెళ్తాయి కాబట్టి. అంటే మీరు డైట్కు ఎంఈడి కనుక ఉంటే డైట్ లెక్చరర్స్కి మీరు ఎలిజిబుల్. ఇదే సిలబస్ ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. మరి ఇక్కడ మనకు డిఎస్సి అనేటువంటిది అక్టోబర్లో అంటున్నాడు. పోస్టుల సంఖ్య కొన్ని ఇచ్చివ్వడం జరిగింది. నాకు తెలిసి పోస్టుల సంఖ్య అంతవరకు ఉంటుంది కాబట్టి రీప్రజెంటేషన్లు వెళ్తాయి, రిటైర్మెంట్లు జరుగుతాయి, ప్రమోషన్లు, నార్మలైజేషన్లు, ట్రాన్స్ఫర్ జరుగుతాయి, పెరిగే అవకాశం ఉంది అని ఆశిద్దాం. మరి ఇక్కడ మేజర్గా ఇక్కడ 9th 10th చూస్తే హాస్టల్ వార్డన్ సోషల్ వెల్ఫేర్ 93 పోస్టులు,
హాస్టల్ వార్డన్ ట్రైబల్ వెల్ఫేర్, టీడబ్ల్యూ అంటే ట్రైబల్ వెల్ఫేర్ 48, హాస్టల్ వార్డన్ బీసీ వెల్ఫేర్ మొత్తం కలిపితే 241 పోస్టుల వరకు ఉన్నాయి. 241 పోస్టులు, ఇదే చిన్న అమౌంట్ కాదు, చిన్న విషయమే కాదు. ఎందుకంటే టీజీపీఎస్సీ ద్వారా ఎంపిక కావడం, జనరల్ స్టడీస్లో పట్టు ఉండడం, తర్వాత ఈ విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది, ఏఎస్డబ్ల్యూఓ ఏటీడబ్ల్యూ అంటే అది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది గ్రూప్ 2లో ఉంటుంది డిగ్రీ క్వాలిఫికేషన్తో. గ్రూప్ 2లో ఉంటుంది డిగ్రీ క్వాలిఫికేషన్తో. చాలామందికి తెలియదు. ఈ వ్యవస్థ పైన పట్టున్న వ్యక్తిగా ఎంతోమంది విద్యార్థులను చూస్తున్నాను, జాబ్ చేసే వాళ్ళని, జాబ్ కోల్పోయిన వాళ్ళని కూడా చూసాము. తప్పులు ఏమో తెలుసుకున్నాం. కాబట్టి మీరు జనరల్ స్టడీస్ పైన పట్టు తెచ్చుకోండి. పేపట్టు అవలీలగా నేర్పిస్తాను. ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. నేనే మెటీరియల్ ఇస్తాను, నేనే క్లాసులు. మొత్తం 150 మార్కులు మనకు సంబంధించిందే. అంతకంటే ఎక్కువగా మీకు పర్యవేక్షణ, పరీక్షలు, పట్టుదల కనిపించేటట్టు మిమ్మల్ని మేలుకొల్పుతాను. ఎందుకంటే ఇది చిన్న ఉద్యోగమే కాదు, తేలికైన ఉద్యోగమే కాదు, అలా అని తేలికగా వచ్చే ఉద్యోగం కాదు. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. సమయం కూడా మీకు తెలుసు, ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆగస్టులో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చాలా తక్కువ. చూడండి, చూస్తూ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, మరి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నష్టం లేదు. ఇప్పటికైనా మీరు మేల్కోండి. మంచి పని చేయడానికి చెడ్డ రోజు లేదు. కాబట్టి ఉగాది పర్వదినాన వచ్చినటువంటి క్యాలెండర్ వారు ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీకు ఏ అనుమానం ఉన్నా సరే 24 గంటల పర్యవేక్షణ టీం ఉంటుంది. క్లాసులు వినండి, వింటేనే సబ్జెక్ట్ వరకు గ్రిప్ వస్తుంది. మెటీరియల్ మేమే పెడతాం, తెలుగులో పెడతాం, ఇంగ్లీష్లో పెడతాం, ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో పెడతాం, తెలుగులో పెడతాం, మరియు మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్తో కూడిన మంచి కలర్ఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అద్భుతమైన క్లాసులు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, పరీక్షిస్తాం, మిమ్మల్ని మోటివేట్ చేస్తాం, ఉద్యోగాలు తెప్పిస్తాం, గత తెలంగాణ చరిత్రను తిరిగేద్దాం. అతి త్వరలో మీరు ఆత్మీయ సమయంలో విజేతలు కూడా చూడబోతున్నారు. మీరు చూడడం కాదు, మీరు దాంట్లో ఉండాలి. కాబట్టి ఈ కోర్స్ అనేటువంటిది, మనం పెట్టినటువంటి కోర్స్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, వినాల్సిందే. పేపర్ 2 ఎడ్యుకేషన్, జనరల్ స్టడీస్ మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. మీరు క్లాసులు వింటూ కూర్చుంటే జనరల్ స్టడీస్ కూడా కష్టమవుతుందండి. ప్రిపరేషన్ ఈజీగా చేయగలరు 100%. మీరు జనరల్ స్టడీస్ అంటే జనరల్గా ఉంటుంది కాబట్టి అన్ని క్లాసులపై డిపెండ్ కాకండి. నేను 150కి 150 ప్రశ్నలు కనిపించేటట్టు చేస్తాను. మీరు లిస్టులో మీ పేరు కనిపించేటట్టు చేయండి. ఇది మంచి ఉద్యోగం, సేవాభావం, ప్రేమే లక్ష్యంగా యొక్క మంచి జాబ్ సాటిస్ఫాక్షన్, మంచి జేబు సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి జాబ్, డిఫరెంట్ జాబ్, ప్రశాంతమైన జాబ్, టైమింగ్స్ లేనటువంటి జాబ్, ఒత్తిడి లేనటువంటి జాబ్, ఛాలెంజింగ్ జాబ్ కూడా. కాబట్టి మిత్రులారా, మరి మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సులో మీకోసం ఉచితంగా మీకోసం గత ప్రశ్నాపత్రం, గత నోటిఫికేషన్ వివరాలు, మరి అదేవిధంగా పూర్తి సమాచారం కూడా కొన్ని ఓపెన్ చేసి పెట్టాం. మంచి మైండ్ మ్యాపింగ్, కలర్ఫుల్ పీపీటీలు, మీరు ఎక్కడ వెతికే అవసరం లేకుండా. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. అవకాశాలు మళ్ళీ రావు. మొదట ఎవరైతే చర్య తీసుకుంటారో చర్చలను మర్చి వెంటనే ఉద్యోగం సాధిస్తారు. టీజీపీఎస్సీలో మీ యొక్క వెబ్సైట్లో మీ యొక్క నెంబర్ ఉండాలంటే ముందుగా మీరు కదలండి. మరి మరొక విషయం, ప్లేస్టోర్ నుంచి మన యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు, అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంబడే చార్ట్స్ కనిపిస్తుంది. ఆ చార్ట్స్ నొక్కగానే మెసేజ్ ఇయర్ అని కనిపిస్తుంది. ఆ మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మేమే మీకు అందుబాటులోకి వస్తాం. ఏ అనుమానం ఉన్నా తీరుస్తాం. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి, డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ ఛానల్ ఉంది. ఎప్పటికప్పుడు తాజా నిజ వాస్తవ సమాచారం మీకు అందిస్తాం. ఆల్ ద బెస్ట్. అందరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.